ఓం శ్రీ మాత్రే నమః. మాతృదేవో భవ. గత భాగంలో మనం అమ్మవారి అద్భుతమైన మణిద్వీప నివాసాన్ని, ఆమెను పరివేష్టించి ఉండే అశ్వారూఢ సంపత్కరి వంటి అనంతమైన శక్తిసేనల గురించి తెలుసుకున్నాం. 21 నుండి 25 వరకు గల శ్లోకాలలో అమ్మవారి స్థానాన్ని దర్శించుకున్న మనం ఇప్పుడు ఆ తల్లి తన సైన్యంతో కలిసి దుష్ట శిక్షణ కోసం ఎలా కదులుతుందో తెలుసుకోబోతున్నాం. అమ్మవారి వైభవం ఒక మహాసముద్రం వంటిది. అందులో నేను తెలుసుకోగలిగింది, మీకు వివరించగలిగింది కేవలం ఒక బిందువంత మాత్రమే. ఈ వివరణ క్రమంలో తెలియక ఏదైనా తప్పు జరిగితే ఒక చిన్న బిడ్డ చేసే పొరపాటుగా భావించి మన్నించవలసినదిగా ఆ జగన్మాతను, విజ్ఞులైన మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. ఇక 26 నుండి 30 వరకు గల ఈ 5 శ్లోకాలు భండాసురుడనే రాక్షసుడిని అంతం చేయడానికి అమ్మవారు సిద్ధమైన తీరును, ఆమె సైన్యాధిపతుల పరాక్రమాన్ని మనకు వివరిస్తాయి. మనలోని అజ్ఞానమనే రాక్షసుడిని సంహరించి జ్ఞానాన్ని ప్రసాదించే ఆ తల్లి వీరత్వాన్ని ఇప్పుడు మనం స్మరించుకుందాం. చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృత గేయచక్ర రథారూఢ మంత్రిణీ పరిసేవిత అనగా అమ్మవారు యుద్ధానికి బయలుదేరినప్పుడు చక్రరాజం అనే అత్యంత శక్తివంతమైన రథంపై అధిష్ఠించి ఉంటారు. ఈ రథం సామాన్యమైనది కాదు. ఇది 9 ఆవరణలతో కూడిన శ్రీచక్ర స్వరూప రథం. శ్రీచక్రం అంటే అమ్మవారి నివాసమే కాదు, అది ఆమె స్వరూపమే. ఈ రథంలోని 9 ఆవరణలు మన శరీరంలోని 9 శక్తి కేంద్రాలకు ప్రతీకలు. సాధకుడు తనలోని అజ్ఞానాన్ని దాటుకుంటూ ఈ 9 చక్రాలను దర్శిస్తేనే చివరకు అమ్మవారి బిందు రూపాన్ని చేరుకోగలడు. ఈ 9 దివ్య ఆవరణల విశిష్టతను ఒక్కసారి స్మరించుకుందాం. మొదటిది త్రైలోక్య మోహన చక్రం అనగా ముల్లోకాలను మోహింపజేసే బాహ్య రేఖాచిత్రం. సర్వాసా పరిపూరక చక్రం మన కోరికలను పవిత్రం చేసే 16 దళాల పద్మం. సర్వ సంక్షోభణ చక్రం వికారాలను తొలగించి స్థిరత్వాన్నిచ్చే 8 దళాల పద్మం. తర్వాతది సర్వ సౌభాగ్యదాయక చక్రం అనగా సకల సౌభాగ్యాలను ప్రసాదించే 14 కోణాల శక్తి. సర్వార్థ సాధక చక్రం అనగా మనం చేసే ప్రతి పనిని విజయవంతం చేసే వెలుపలి 10 కోణాల శక్తి. సర్వరక్షాకర చక్రం మనకు అభేద్యమైన రక్షణ కవచంలా నిలిచే లోపలి 10 కోణాల శక్తి. సర్వరోగహర చక్రం శారీరక మానసిక అజ్ఞానమనే రోగాలను హరించే 8 కోణాల శక్తి. సర్వసిద్ధిప్రద చక్రం మనల్ని పూర్ణత్వానికి నడిపించే ప్రధాన కోణం. సర్వానందమయ చక్రం శ్రీచక్రం మధ్యలో ఉండే పరమానంద బిందువు. ఈ రథంపై సర్వ ఆయుధాలను ధరించి పరాక్రమంతో మెరిసిపోతూ అమ్మవారు బయలుదేరగా ఆమెకు తోడుగా గేయచక్ర అనే రథంపై మంత్రిణీదేవి అనగా రాజశ్యామలాదేవి కొలువై ఉంటుంది. మంత్రిణీదేవి అంటే అమ్మవారికి సలహాలు ఇచ్చే బుద్ధిశక్తి. అంటే అమ్మవారి పాలనలతో శక్తితో పాటు యుక్తి. ఇక్కడ యుక్తి అంటే జ్ఞానం అని అర్థం. ఈ జ్ఞానం కూడా తోడుగా ఉంటుంది అని తెలుస్తోంది. కిరిచక్ర రథారూఢ దండనాథ పురస్కృత జ్వాలామాలిని కాక్షిప్త వహ్ని ప్రాకార మధ్యగా అనగా అమ్మవారి సైన్యంలో ప్రధాన సేనాధిపతి దండనాథాదేవి. ఈమెనే మనం వారాహి అని పిలుచుకుంటాం. ఈమె కిరిచక్ర అనే గొప్ప రథంపై అధిష్ఠించి అమ్మవారికి ముందు నడుస్తూ రక్షణ కవచంలా ఉంటుంది. ఇక అమ్మవారి రక్షణ ఎంత పటిష్టంగా ఉంటుందంటే జ్వాలామాలిని అనే శక్తి సృష్టించిన అనంతమైన అగ్ని ప్రాకారం మధ్యలో అమ్మవారు ఉంటుంది. అంటే ఆ తల్లిని ఆశ్రయించిన వారికి ఎటువంటి ఆపదలు దరిచేరవని, ఆమె అనుగ్రహం మన చుట్టూ ఒక అభేద్యమైన అగ్ని కవచంలా ఉంటుందని దీని అంతరార్థం. భండ సైన్య వధోద్యుక్త శక్తి విక్రమ హర్షిత నిత్య పరాక్రమాటోప నిరీక్షణ సముత్సుక అనగా లోకాన్ని పీడిస్తున్న భండాసురుడి సైన్యాన్ని అమ్మవారి శక్తిసేనలు వీరోచితంగా సంహరిస్తుంటే ఆ శక్తుల పరాక్రమాన్ని చూసి అమ్మవారు ఎంతో సంతోషిస్తుందట. అంతేకాదు అమ్మవారి చుట్టూ ఉండే 15 మంది నిత్యాదేవతలు వారు చేసే అద్భుతమైన యుద్ధ కౌశలాన్ని చూడటానికి ఆమె ఎంతో ఉత్సాహాన్ని ప్రదర్శిస్తారట. భండాసురుడి సైన్యం అంటే మనలోని అరిషడ్ వర్గాలు. మనం సాధన చేస్తున్నప్పుడు మనలోని మంచి గుణాలు ఈ చెడు గుణాలపై విజయం సాధిస్తుంటే ఆ తల్లి ఎంతో ఆనందిస్తుంది. భండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమ నందిత మంత్రిణ్యంబా విరచిత విషంగ వదతోషిత
అనగా భండాసురుడి కుమారులు యుద్ధానికి వచ్చినప్పుడు అమ్మవారి కుమార్తె అయిన బాలా త్రిపుర సుందరి స్వయంగా రంగంలోకి దిగి వారిని సంహరిస్తుంది. చిన్నారి బాల చేసిన ఆ గొప్ప పరాక్రమాన్ని చూసి తల్లిగా లలితాదేవి ఎంతో మురిసిపోతుంది. అలాగే భండాసురుడి తమ్ముడైన విషంగుడిని మంత్రినీదేవి సంహరిస్తుంది. ఆ విజయానికి అమ్మవారు ఎంతో సంతృప్తి చెందుతుంది. మనలోని అజ్ఞానం ఎంతటి బలమైనదైనా అమ్మవారి కరుణ ఉంటే అది చిన్న బిడ్డ చేతిలోనైనా నశించిపోతుందని ఈ శ్లోకాలు మనకు భరోసానిస్తాయి. విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర అనగా భండాసురుడి మరో తమ్ముడు విశుక్రుడిని సేనాధిపతి అయిన వారాహిదేవి అంతం చేస్తుంది. ఆ వీరత్వాన్ని చూసి అమ్మవారు ఆనందిస్తుంది. అయితే యుద్ధంలో భండాసురుడు విఘ్నయంత్రాన్ని ప్రయోగించి అమ్మవారి సైన్యాన్ని అడ్డుకున్నప్పుడు ఆ విఘ్నాలను తొలగించడానికి అమ్మవారు భర్త అయిన కామేశ్వరుడి ముఖం వైపు ఒక్కసారి ప్రేమగా చూస్తారట. ఆ చూపుల కలయిక నుండే మహాగణపతి ఆవిర్భవించాడు. అంటే విఘ్న వినాయకుడు ఆ తల్లిదండ్రుల అనురాగ ప్రతీక. మన జీవితంలో ఏ విఘ్నం వచ్చినా ఆ తల్లి చూపు మనపై పడితే చాలు, వినాయకుడు ఉద్భవించి ఆ విఘ్నాలను తొలగిస్తాడు. అమ్మవారి సైన్య వైభవం, ఆమె బిడ్డలైన బాలాదేవి గణేశ్వర్ల పరాక్రమం మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతాయి. ధర్మం వైపు ఉంటే విజయం నిశ్చయం. మన చుట్టూ ఎన్ని విఘ్నాలు ఉన్నా, ఎంతటి అగ్ని ప్రాకారాలు ఎదురైనా ఆ తల్లిని స్మరిస్తే అవన్నీ పటాపంచలవుతాయి. ఆ తల్లి చూపు మనపై పడితే చాలు, మన జీవితంలోని విఘ్నాలన్నీ తొలగిపోయి కార్యసిద్ధి కలుగుతుంది. అటువంటి మహత్తరమైన శక్తి స్వరూపిణి మనందరికీ రక్షగా ఉండాలని ప్రార్థిస్తూ స్వస్తి. జై శ్రీమాత్రే నమః.